హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వాతి ఛానల్. మీరు ఎప్పుడైనా క్యాబేజీ పచ్చడి ట్రై చేశారా? ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది క్యాబేజీ. నేనైతే ఒక పావు కేజీ నుంచి 200 నుంచి పావు కేజీ తీసుకున్నానండి. 200 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. నేను కోసి పెట్టాను కదా ఆ గిన్నెలో, ఆ కప్పుడు అండి క్యాబేజీ. అండ్ ఇంత క్వాంటిటీ ఉన్న క్యాబేజీకి ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. టమాటా అండ్ దానికి సరిపడా పచ్చిమిరపకాయలు. ఒక కళాయి పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కినాక పచ్చిమిరపకాయలు వేయించి సపరేట్ చేసేయండి. మళ్ళీ ఆ క్యాబేజీలోకి ఉంచొద్దు. పచ్చిమిరపకాయలు సపరేట్గా వేయించేసి అదే కళాయిలో క్యాబేజీ వేయండి. క్యాబేజీ కొంచెం వేగిన తర్వాత టమాటా వేయండి. ఆ టమాటాను ఒక మీడియం సైజ్ టమాటా సరిపోతుందండి. ఇప్పుడు ఈ కప్పు ఇంత మెజర్మెంట్ ఉన్న క్యాబేజీకి ఒక టమాటా సరిపోతుంది. టమాటా క్యాబేజీ మంచిగా మగ్గాలండి. మంచిగా నూనెలో తక్కువ ఆయిల్గానే మగ్గిపోతుందండి, త్వరగానే మగ్గిపోతుంది. కొంచెం సేపు ప్లేట్ మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వండి, ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. టమాటా ఉంది కాబట్టి క్యాబేజీ త్వరగానే మగ్గిపోతుంది. క్యాబేజీ కూడా చూడండి ఎంత త్వరగా ఈజీగానే మగ్గిపోయింది. త్వరగానే టమాటా అండ్ ఈ క్యాబేజీ మగ్గిపోయాక దాన్ని పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనిచ్చాం కదా, ఇది కూడా మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారనివ్వండి. ఇది కూడా పూర్తిగా చల్లారినాక రుచికి సరిపడా ఉప్పు వేసి దాంట్లో కొంచెం క్వాంటిటీకి తగ్గట్టే చింతపండు, చాలా ఎక్కువ వేయొద్దండి, కొంచెం వేస్తే సరిపోతుంది. ఆ క్వాంటిటీకి తగ్గట్టు ఒక 3 రెబ్బలు వేసాను నేను. చింతపండు వేసి ఉప్పు వేసి మిక్సీ పట్టండి. ఈ మిక్సీ పట్టేలోపు మనం దీనికి తాలింపు రెడీ చేసుకుందాము. తాలింపుకి ఏమీ లేదండి, ఆయిల్ వేడి చేసి ప్యాన్ పెట్టి తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు అండ్ పసుపు అండ్ ఇంగువ, ఈ 3 ఇవన్నీ వేసేసి మంచిగా దోరగా వేగిన తర్వాత ఈ గ్రైండ్ చేసిన క్యాబేజీని కళాయిలో ఈ తాలింపులో వేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. కొంచెం సేపు మగ్గి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అందరికీ సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది.